పెట్టుబడి ఎక్కువ రాబడి పంటలలో మఖానా ఒకటి. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో మఖానా విరివిగా సాగవుతుండగా తెలంగాణలో ఇంకా ఈ పంట అడుగు పెట్టలేదు. రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉద్యాన శాఖ అధికారులు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా లేని మఖానా పంటని జిల్లా రైతులకు పరిచయం చేస్తున్నారు. జిల్లాలోని కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మక మఖానా పంట సాగును ప్రారంభించారు. ఈ మఖానా పంట అంటే ఏంటి? దీని వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయి? పెట్టుబడి, దిగుబడి, పంట సాగు చేసే విధానంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. అందుకే ఇక్కడ వరి, పత్తి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇవే కాకుండా వేరుశనగ, మొక్కజొన్న, బత్తాయి, నిమ్మ, మామిడి వంటి పంటల దిగుబడి బాగానే వస్తుంది. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తే లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మఖానా పంటను పరిచయం చేశారు. ఫైబర్, పోషకాలు సుసంపన్నంగా ఉండే మఖానా మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పాటునందిస్తుంది. ప్రపంచంలోనే 90% మఖానా బీహార్ రాష్ట్రంలోనే సాగవుతోంది. పెద్దగా, గుండ్రంగా ఉండే మఖానా మొక్క ఆకులు నీటిపై తేలుతుంటాయి. కాని గింజలు నీటి అడుగున కాయల్లో ఏర్పడతాయి. వాటిని సేకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని. అడుగు లోతున్న నీటిలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుండే మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు చేసేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. మార్చి నెలలో జిల్లా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం బీహార్ రాష్ట్రంలోని దర్భంగాకు వెళ్లి మఖానా సాగు, విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి వచ్చారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 1 ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగు విత్తనాలను చల్లి ప్రయోగాత్మకంగా సాగును ప్రారంభించారు. త్వరలోనే వివిధ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీళ్ళందరూ ఈరోజు మఖానా అనేది ఫాక్స్నట్స్ది ఒక మనం ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్డ్ బృందంని ఇక్కడి నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ 10 కేజీ విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతా ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు, ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు మనం కటంగూర్ ఎఫ్పిఓ కింద 1 3 ఎకరం, తర్వాత నకరికల్ కాన్స్టిట్యువెన్సీలో 1 2 ఎకరాలు, అదేవిధంగా ఇంకా కొండమల్లేపల్లిలో ఇంకా 4 ఏకర్స్ మేము పెడతా ఉన్నాము. దీంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది ఒక 60% కూడా మాకు ఈల్డ్ వచ్చినాం అనుకోండి, మేము దానికి ప్రాసెసింగ్ కూడా మన లోకల్గా ఇన్సూత్గా చేస్తాము. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మాట్లాడి ప్రాసెసింగ్ కూడా మన దగ్గర పెడతాం. అండ్ కటంగూర్ ఎఫ్పిఓ సహకారంతో ఒక మహిళా బజార్ కూడా త్వరలో మన జిల్లా కేంద్రంలో మేము ఏర్పాటు చేస్తామనేది ఈ సందర్భ మీ అందరికీ తెలియజేస్తున్నాను. మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట కొంచెం శ్రమతో కూడుకున్న వరి సాగుతో పోలిస్తే 10 రెట్ల ఆదాయం పొందవచ్చు. అందుకే ఈ పంటను నల్గొండ జిల్లాలో సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ సాగు సత్ఫలితాలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మఖానా దీన్ని మనం గోర్గాన్ నట్ అంటాము, దీన్ని మనం ఫాక్స్ నట్ అంటాము. సో మేజర్గా మన కంట్రీలో, మన దేశంలో నార్త్ బెంగాల్లో బాగా పండిస్తున్నారు. నార్త్ బెంగాల్లో కూడా ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. దాదాపు 32,000 హెక్టార్లలో అది మనకు మఖానా సాగు జరుగుతుంది.
82% మనకు ఓన్లీ బీహార్లో మాత్రమే జరుగుతుంది. తర్వాత దాని పక్కన ఉన్న అస్సాంలో కొద్దిగా, మణిపూర్లో కొంచెం, తర్వాత వెస్ట్ బెంగాల్లో కొంత ఇక్కడ జరుగుతుంది. అలాగా వేరే దేశాల్లో చూస్తే చైనా, జపాన్, కొంచెం నార్త్ అమెరికాలో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. మేడం గారు ప్రత్యేకంగా ఒక టీంను పంపించడం జరుగుతుంది బీహార్కి. దాంట్లో భాగంగా మేము వెళ్ళి స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని డెమో ప్లాట్స్ని సెలెక్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఫస్ట్ కంపసాగర్ ఒకటి, ఏఆర్ఎస్, తర్వాత హెచ్ఆర్ఎస్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కొండమల్లెపల్లిలో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 10 కేజీల సీడు మనకి నారుమడికి మనం చల్లుకోవడం జరుగుతుంది. నారుమడి చేసిన తర్వాత దాదాపు 3 నెలల కాలం తర్వాత మనం 3 ఆకుల స్టేజ్లో దాన్ని మనం మెయిన్ ఫీల్డ్కు అంటే ప్రధాన మడిలో మనం నాటుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి గరిష్టంగా 4000 మొక్కలు మనం 1 మీటర్ ఇంటూ 1 మీటర్ స్పేసింగ్లో మనం ఈ మకానా మొక్కల్ని నాటుకోవడం జరుగుతుంది. అయితే 3 నెలలు నారుమడికి, అలాగే 5 నెలలు మన పంట రావడానికి, దాదాపు 8 నెలల పంట సమయం అనమాట మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి. సీడ్ అక్కడి నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయకూడదు, అంటే సన్కి ఓపెన్ అవ్వకూడదు అనమాట. కంప్లీట్గా డార్క్లో ఉండాలి, లేకపోతే వాటర్లో ఉండాలి. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత వాటర్లో మనం ఇక నార్మల్ తయారు చేసుకున్నాక నార్మల్లో చల్లుకుంటాము. మనం వరి అయితే నాటుకుంటాము తూకం బీకిన తర్వాత మెయిన్ ఫీల్డ్లో. అట్లనే దీన్ని కూడా 1 మీటర్ స్పేసింగ్తో మనం నాటుకోవడం జరుగుతుంది. నాటిన తర్వాత దీనికి ఏంటంటే ఒక 50 కేజీల డిఏపి, 20 కేజీల యూరియా, 25 కేజీల పొటాషు నార్మల్లో మన మెయిన్ ఫీల్డ్లో చల్లుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఒక 2 నుంచి 3 క్వింటాల మన పశువుల ఎరువుని చల్లుకుంటే ఇంకొంచెం సీడు నాణ్యతతోని పంట మనకు రావడం జరుగుతుంది. దీనికి మేజర్గా పెస్ట్ తక్కువ ఉంటుంది. మేజర్ పెస్ట్లు ఏమడం అని మిగతా పంటల్లాగా మనం చూసుకుంటే ఒకటి ఎఫిడ్స్ ఉంటాయి, రెండవది రూట్ గ్రబ్స్ అని ఉంటాయి, మూడవది వచ్చేసి వీవిల్స్ ఉంటాయి. వీటికి జనరల్గా మనం వేప నూనెని స్ప్రే చేసుకొని కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో పెస్ట్ డిసీజ్ ప్రాబ్లం చాలా తక్కువ. కాకపోతే దీనికి కావాల్సిందల్లా మనకు వాటర్ ఉండాలి. మినిమం 2.5 నుంచి 3 ఫీట్ల నీళ్లు కంపల్సరీగా స్టాగ్నేట్ వాటర్ ఉండాలి. తర్వాత బురదలో పెరిగే మొక్క కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీట్ కంటే కిందికి వాటర్ తక్కువ ఉండడానికి అవకాశం ఉండకూడదు. దాదాపు 3 ఫీట్ల హైట్ ఈ మొక్క పెరుగుతుంది. తర్వాత ఆకులకి మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి. సో మనకి 8 నెలల పంట కాలం తర్వాత ఆ ఆకులు మొత్తము రాలిపోయి కిందికి వెళ్ళిపోతాయి. సో దానికి వచ్చిన ఫ్లవర్స్ తర్వాత ఆ ఫ్లవర్స్లో ఫ్రూట్ తయారవుతుంది. ఫ్రూట్లో ఒక్కొక్క ఫ్రూట్కి దాదాపు 12 ఫ్లవర్స్ వస్తాయి ఒక మొక్కకి. ప్రతి ఫ్లవర్లో కూడా ఒక 80 నుంచి 100 గింజలు తయారవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మెచ్యూర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్లో పడిపోతాయి కింద. సో 8 నెలల కాలం తర్వాత ఆకులు మొత్తం షెడ్ అయిపోయి అవి కూడా భూమి లోపలికి వెళ్ళిపోతాయి. సో దాన్ని బట్టి మనకు సీడ్ ప్రిపేర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పంట. తర్వాత దీనికి పెద్ద సమస్య ఏంటంటే హార్వెస్టింగ్ ఒకటి కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది. సో ఒక ఎకరానికి 10 కేజీల నారు అవసరం పడితే సీడు హార్వెస్టింగ్ తర్వాత మనకు దాదాపు 30 నుంచి 32 క్వింటాల సీడు మనకు దిగుబడి వస్తుంది. సో 1 కేజీ వచ్చేసి గరిష్టంగా 300 నుంచి 400 రూపాయలు సీడ్ కాస్ట్ ఉంటుంది. అలాగే ఈ సీడ్ని మనం అన్ సీజన్లో అమ్ముకున్నట్టయితే 800 నుంచి 900 వరకు కూడా దీనికి కేజీ రేట్ ఉంటుంది. తర్వాత దాదాపు 3 లక్షల వరకు ఒక ఎకరానికి ఆదాయం వస్తుంది. దాంట్లో 60 నుంచి 70 వేల రూపాయల వరకు రైతు ఖర్చును దాదాపు 2 నుంచి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది మేము బీహార్లో స్టడీ చేసిన దాని ప్రకారం. తర్వాత వీటిని ఏం చేస్తాం, డైరెక్ట్ సీడ్ అమ్ముకోవచ్చు మనము, లేదంటే విత్తనానికి అమ్ముకోవచ్చు, లేదంటే వీటిని మకానా అంటే మన మార్కెట్లో చూస్తున్న మకానా అంటే పఫ్స్ అంటాము. ఆ పఫ్స్ చేస్తానికి మేజర్ ఏంటంటే మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉన్న ఫుడ్ ఇది. దీంట్లో హై వాల్యూ ప్రోటీన్స్, కాల్షియము, అలాగే 60% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే బోన్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మెదడుకు కూడా మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినదగిన మంచి సూపర్ ఫుడ్ అనమాట. ప్రజెంట్ మనకు అవైలబుల్ ఉన్నది. మకానా తయారు చేసేటప్పుడు ఏంటంటే సీడ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా 12 to 14 అవర్స్ మనము డ్రై చేయాల్సి ఉంటుందండి. ఇమ్మీడియట్గా దాని తర్వాత రోస్టింగ్ చేయాలి, అంటే వేయించడం అనమాట. ఆ సీడ్ని మొత్తం కూడా దాదాపు 280 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిలో ఆ పెంక మీద దాన్ని కాలుస్తాం. కాల్చిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ దాన్ని స్టోర్ చేస్తాం. తర్వాత సెకండ్ రోస్టింగ్ చేస్తాం, మళ్ళీ పెంక మీద వేసి కాల్చుతాం. కాల్చిన తర్వాత 40 ఇయర్స్ తర్వాత కాల్చిన తర్వాత ఆ సీడ్ వేడి సీడ్ తీసుకొని కొట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు పఫ్ వస్తుంది అనమాట ఆ సీడ్లోకి వెళ్ళి. సో ఆ వాటిని మనం మకానా అంటాము. అట్లా ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళీ వాల్యూ అడిషన్స్, ప్యాకేజెస్, ఎక్స్పోర్టు, ఈ రకరకాల ఇంకా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆలోచన చెయ్యాలనే తపన ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెట్టించి ఏలూరుకు చెందిన ఓ గృహిణి ఇంటిలో పనులైపోయాక ఖాళీగా ఉండకుండా ఆదాయంపై దృష్టి సారించారు. వినూత్న రీతిలో వట్టివేళ్లని ఇంటిపైనే పెంచుతూ రైతులకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తున్నారు.
6 పదుల వయసులోనూ వినూత్న వ్యవసాయానికి నాంది పలికింది ఏలూరుకు చెందిన కోరళ్ల యతి రాజవల్లి. కోయంబత్తూరుకు చెందిన ఎకోగ్రీన్ సంస్థ సహకారంతో వట్టివేర్లను తన ఇంటి మిద్దెపై పెంచుతోంది. ఇందుకోసం ముందుగా ప్లాస్టిక్ బకెట్లలో పైపులు ఉంచి అందులో కొబ్బరిపీచు, వర్మీ కంపోస్ట్ కలిపి దాన్ని పైపుల్లో నింపింది. ఆ తర్వాత పైపు పై భాగం నుంచి కొద్దిగా నీళ్లు పోసి వట్టివేర్ల మొక్కలను నాటారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా ఈ సాగుని ప్రారంభించారు. ఈ పంటకు రోజు తప్పించి రోజు నీటిని అందిస్తున్నారు. ఏడాదికి 2 సార్లు వేర్లను కత్తిరించి ఎకోగ్రీన్ సంస్థకే విక్రయిస్తున్నారు. పంట కోసిన ప్రతిసారి 42 నుండి 50 వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. నేను బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఆదాయం సంపాదించాలి, నాకున్న ప్లేస్లో నేను సంపాదించాలి అనుకున్నానండి. సంపాదన ప్లస్ వాకింగ్ అవుతుంది, కొంచెం వ్యాపకం మారుద్ది అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టానండి. ఇది 7 నెలల పంట అండి. దీనికేమో వాటర్ ఖర్చు, మనుషుల ఖర్చు తక్కువ అండి. వన్స్ పెట్టేటప్పుడు ఇద్దరు మనుషుల సాయంత్రం 2 రోజులు, తర్వాత తీసేటప్పుడు 2 రోజులు పని అవుతుందండి. తతిమా రోజులు మనం వాటర్ పోసుకోవడం. ఇదే మల్టిపుల్గా చేసుకుంటే డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని చేసుకోవచ్చండి. నాకు వాకింగ్ అవుతుందని నేనే పోసుకుంటానండి వాటర్. ఇది ఇంట్లో ఉంటూ జీవన ఉపాధి ఎతికే ఆడవాళ్ళకి సోపు తయారీ, షాంపూ తయారీ, వాటర్లో వేసుకుంటే వాటర్ ప్యూరిఫై అయ్యి మనకు బీపీలు అయ్యి తగ్గుతుందండి. నెక్స్ట్ ఆయుర్వేద షాపుల్లో ఆయిల్లో వేస్తారండి. ఆ తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ చేసి ఇండియన్ పర్ఫ్యూమ్ కంపెనీకి అమ్ముకోవచ్చండి. ఆయిల్ తీయగలిగితే, అదే యూనిట్ పెట్టి తీయగలిగితే దాంట్లో నుంచి ఆదాయం పొందొచ్చండి. ఇంకా చాలా పరిశ్రమలు ఆయన చెప్తారండి. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు కాంటాక్ట్ అవ్వటమేనండి. కోయంబత్తూరు ఎకో గ్రీన్ యూనిట్లో నుంచి ఇవన్నీ వచ్చినాయండి. ఆయనకి మనీ పే చేస్తే అన్నీ పంపిస్తారండి. బైబ్యాక్ కూడా ఆయన తీసుకుంటారండి. మనం మార్కెటింగ్ కోసం ఎతకాల్సిన పని లేదండి. మొక్కలు, పైపులు, కోకోబిట్టు, తర్వాత వర్మీ కంపోస్టు, ఫెర్టిలైజర్స్ ఆయనే ఇస్తారండి. 20 డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్స్ వాటర్లో డైల్యూట్ చేసి పొయ్యాలండి. మామూలుగా రోజు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలండి. 53,000తో మొదలు పెట్టానండి. 42,000 రూపాయలు వస్తుందని అంచనా అండి 7 నెలలకి. అంటే నెలకు ఒక 5,000 పడిందండి. ఇంట్లో ఉంటూ నేను టైం స్పెండ్ చేయాలనే మొదలుపెట్టానండి. పిల్లలిద్దరు సెటిల్డ్ అండి. నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేదు. నన్ను నేను చూసుకుంటూ నా వ్యాపకాన్ని డైవర్ట్ చేసుకున్నానండి. ఇది ఎలా పెట్టాలా అన్నది కూడా పెట్టించగలుగుతానండి. 500 కలెక్ట్ చేస్తున్నానండి ట్రైనింగ్ కోసం. కలబందు కూడా ఆయన చేస్తున్నారండి. కలబందు కూడా పెట్టుకుంటే దాని ద్వారా కూడా మనం బైబ్యాక్ ఆయనే తీసుకుంటారు. దాని ద్వారా ఇన్కమ్ వస్తుందండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి మనకు వాటర్ ఎక్కువ అవసరం లేదు, మనుషులు ఎక్కువ అవసరం లేదు, చేసుకోవచ్చండి. 100 బకెట్లు పెట్టానండి. బకెట్లు మనవి, మట్టి మంది, కూలీ మనుషులతో మంది, ఒక పైన 20,000 అవుతుందండి. వాళ్ళు ఈ గొట్టాలు, కోకోబిట్, వెర్మి కంపోస్టు, మొక్కలు పంపించారండి. 100 మొక్కలు పెట్టానండి. డాబా మీద పెట్టాను. అందరూ టెర్రస్ గార్డెన్ చేస్తారు. నాకు ఇది చేయాలనిపించింది, చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తోంది మెదక్ జిల్లాలోని చంద్రుతండ. ఇక్కడున్న ప్రతి కుటుంబం ప్రధాన పంటలతో పాటు ఎకరా అరెకరం విస్తీర్ణంలో తప్పకుండా కూరగాయలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక సంతల్లో అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. వ్యవసాయాన్ని రైతులు చాలా వరకు మూస పద్ధతుల్లోనే చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి కాలం కలిసి వస్తే మంచి దిగుబడులు వస్తాయి. మార్కెట్లో కూడా ధర బాగుంటే లాభాలు వస్తాయి. అదే ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పంటలు పండక అప్పులే మిగులుతాయి. కానీ మెదక్ జిల్లా టెక్మల్ మండలం చంద్రుతండాలోని రైతులు మాత్రం వ్యవసాయంలో ఎప్పుడూ లాభాలని చూస్తారు. చంద్రుతండాలో దాదాపు 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అందరూ రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అంతా సన్న చిన్నకారు రైతులే. అందుకే ప్రధాన పంటలతో పాటు ప్రతి రైతు అర ఎకరం నుండి ఎకరం వరకు పలు రకాల కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తారు. పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడరు. పూర్తిగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తారు.
వచ్చిన దిగుబడులను చుట్టుప్రక్కల జరిగే సంతల్లో అమ్ముతూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఎప్పుడు అయినా కానీ ఒక అర్ధ ఎకరా కనీసం ఉంటుంది మా దగ్గర కూరగాయలు. ఇప్పుడు ఎండాకాలం అని ఒక అర్ధ ఎకరా ఉంది. ప్రతి కాలంలో ఎప్పటికీ ఆర్గానికే ఎక్కువ పండిస్తాం మేము, ఆర్గానిక్ పంటలు. ఇప్పుడైతే టమాటా, మిరపకాయలు, బెండకాయలు, బీర, వంకాయ, కాకరకాయ అవన్నీ వేసినాం ఇప్పుడైతే. కాకపోతే ఫస్ట్ ఇది మంచిగా పొడిగా దున్నాలి. మొత్తం దున్నినాక ఈ పేపర్స్ పరవడం వల్ల ఏంటంటే 10% పోకుండా కొంచెం కూరగాయలు దానికి ఇది బాగుంటుందని ఆ విధంగా ఇది పేపర్లు పరుచుకుంటూ అట్లా వేస్తాం మేము. ఆర్గానిక్ ఏమో దిగుబడి జర తక్కువ ఉంటుంది. ఇక కెమికల్స్ అవి అన్నీ మందులు వాడితేనేమో దిగుబడి ఎక్కువ వస్తుంది. దానికి రేట్ తక్కువ అయినా వాళ్ళకి ఏం ఫరక పడదు. మేము ఆర్గానిక్ పండిస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ ఇప్పుడు వేరే మందులకి ఇట్లా మేము కొట్టి ఉంటే ఎక్దం కాసేట్టు ఉండే. దీనికి మద్దతు ధర జర మంచిగా ఉంటే బాగుంటుంది, మాకు మార్కెట్ అట్లా కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎక్కువ ఆధారం మాకు కూరగాయల మీదనే మా తండ. ఇది ఒక్క దంటు ఇది మిరపది తేవాలంటే అది ₹2, అది 1000 దంట్లు. ఇవి మొత్తం ఇంచుమించు ఇప్పటి వరకు దీనికి పెట్టుబడి పెట్టేదానికే 15-20 వేలు అయినాయి ఇప్పటి వరకు. ఇక అది మెల్లమెల్లగా కాస్తుంటాయి. ఇక దాని దిగుబడి మంచిగా వచ్చింది అనుకో, మంచిగా అర్ధ ఎకరాల కనీసం ₹1,00,000 దాకా ఆదాయం వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. బీరకాయలు కానీ కాకరకాయలు కానీ అలాంటివి ఏమో తీగలు వాతేనేమో మంచిగా ఉంటాయి. ఇంకోటి కోతుల బెడద, కోతులు రాకుండా, ఇంట్లో పందులు రాకుండా దాన్ని ఓలలు అంటారు, దాన్ని చేపలకి వేస్తారు. కానీ అది వేస్తున్నాం మేము. ఏం లోపల జీవరాశులు ఏమన్నా రాకుండా అని అట్లా ఉంటుంది అన్నట్టు. మా తాండలో 200 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి అర్ధ ఎకరం నుండి ఎకరం వరకు కూరగాయలు పండిస్తాము. ప్రతి కూరగాయలు పండిస్తాము, అది ఆర్గానిక్ టైప్లో పండిస్తాము. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి అంగళ్ళలో మా కూరగాయలు పొంగనే అమ్ముడుపోతాయి ఆర్గానిక్ అనేసరికి. మాకు ప్రభుత్వం ద్వారా కూడా మా తండను గుర్తించి డ్రిప్ సిస్టమా, స్ప్రింక్లర్ సిస్టమా స్కీమ్లు మా తండను గుర్తించి ఇవ్వాలని మా యొక్క మనవి. మాకు ఒక 3.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దాంట్లో ఒక అర్ధ ఎకరా మాత్రమే బీరకాయలు, చిక్కుడుకాయలు, తోటకూర, పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, టమాటాలు, వంకాయలు అవన్నీ వేస్తూ ఉంటాము. ఈ అర్ధ ఎకరాలోనే 50,000 వస్తుంది సార్. మేము మంచిగా చేసుకుంటే కూరగాయలు మేము మెయింటెనెన్స్ చేసుకుంటే మేము ఫ్రెష్గా ఇప్పుడు తెంపుతామా, ఈరోజు అమ్ముకుంటాం సార్. రేపు మళ్ళీ అమ్మం దీన్ని. ఈరోజే ఉడబెట్టుకుంటాం. ₹10 ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఈరోజు ఉడబెట్టుకుంటాం. ఈరోజు ఉడబెట్టుకుని మళ్ళీ రేపు అవసరం, మిగతా ఉన్నది రేపు తెంపుకుంటాం సార్. అర్ధ ఎకరకు మినిమం ఒక 10,000 పెట్టుబడి వస్తుంది సార్. 60,000 అమ్మకం అమ్మితే 10,000 పెట్టుబడి వస్తుంది. 10,000 పెట్టుబడి వస్తుంది, మాకు 10,000 ఖర్చు వస్తుంది సార్. 40,000 మాకు మిగులుతాయి సార్. ఈ అర్ధ ఎకరకే 40,000 వస్తాయి సార్. మాకు 10,000 మాకు కైకిలు తీసేస్తాము, మా ఖర్చులు తీసేస్తాము. ఒక 10,000 మందులు అవి వాడిన పెట్టుబడి తీసేస్తాము. అట్లా అయి కొత్త ఒక 40,000 మిగులుతాయి సార్. ఔత్సాహికులు కొందరు తేనెటీగల పెంపకాన్ని చేపడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలవటంతో పాటు వినియోగదారులకు స్వచ్ఛమైన తేనె అందజేస్తున్నారు. ప్రత్యేకంగా తేనెటీగలతో కూడిన బాక్సులని కొని తెచ్చి ఉద్యాన పంట క్షేత్రాల వద్ద అమరుస్తూ ఉపాధి పొందుతున్నారు. మరికొందరికి పని కల్పిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఓవైపు జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూనే పంటలకు ప్రాణం పోస్తూ ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అడవుల్లో దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా అవతరించింది. కొన్నేళ్ల కిందటి వరకు అక్కడక్కడా కనిపించే తేనెటీగల పెంపకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తోంది. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో డిమాండ్ ఉండటం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండటంతో ఈ తేనెటీగల పెంపకం నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఆదాయం క్రమం తప్పకుండా వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు 18 ఏళ్లుగా తేనెటీగల పెంపకం చేపడుతున్నారు. సీజన్ కి అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తేనె పెట్టెల్ని రవాణా చేస్తూ తేనెని సేకరిస్తున్నారు. వచ్చిన తేనెను ఆయా ప్రాంతాల్లోనే వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాదు తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న రైతులకు, యువతీ యువకులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ తేనె పరిశ్రమ కొనసాగిస్తున్నాను. పరిశ్రమలు పెట్టుకునే వారికి తేనెగలు కానీ, అలాగే స్వచ్ఛమైన తేనె కానీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ పంటలు పండించాలనే
ఉద్దేశంతో ఈ తేనీగలు ఉంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఈ తేనీగల పరిశ్రమను ఎంచుకోవడం జరిగింది. ఈ పరిశ్రమగా పెట్టుకోదలుచుకున్న వారు కానీ ఈగలు పెంచుకోవాలనుకున్న వారు కానీ నన్ను సంప్రదించండి. వాళ్ళకు కూడా ఈ తేనె పరిశ్రమకు సంబంధించిన మెటీరియల్ మొత్తం నా దగ్గర సప్లై చేయబడుతుంది. నేను అన్ని ఈగలు కూడా మంచి క్వాలిటీ పర్పస్ ఈగలను కూడా నేను మీకు అందజేయగలను. నేను ఈ స్టార్టింగ్లోనండి నేను 18 సంవత్సరాల క్రితం నా స్తోమత కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ₹1,00,000 పెట్టుబడి పెట్టి 20 బాక్సులు కొన్నాను. అది వచ్చి ఒక బాక్సు ఆ రోజున 5,000 కొన్నానండి. అది ఈరోజు నాకు 600-700 బాక్సులు పెంచగలుగుతున్నాను. అలాగే ఈగలు అమ్ముకుంటూ ఉంటాను. ఈ పెంపకానికి పెట్టుబడి అనేది మనం ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకొని ఫస్ట్ మనం ఎంత పెట్టగలిగితే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 600 బాక్సుల వరకు నేను పెంచగలుగుతున్నాను. అంటే ఇంచుమించుగా నాకు ₹30 లక్షల ఆస్తి ఇది పెరిగినట్టేనండి. ఇది ఈ పెంపకానికి ఆ రోజున పెట్టుబడి ₹1,00,000 కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టాల్సి వచ్చింది. కానీ ఈరోజు మాత్రం పర్వాలేదు, నేను బతుకుతున్నాను. నాలాగే ఇప్పుడు 10 మంది బతుకుటానికి కూడా ఉపయోగపడుతుంది. తేనె వచ్చండి, తేనె మార్కెటింగ్ అనేది అది మనం ఎవరి టాలెంట్ వాళ్ళది అంటారు చూడండి. అలాగే మనం ఒరిజినల్ పర్పస్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు నేను 300కే ఇస్తున్నానండి. ఎందుకంటే కేజీ అండి, 1 కిలో 300కి ఇవ్వగలుగుతున్నాను, అర కిలో ₹150 ఇవ్వగలుగుతున్నాను. అలాగే ఇది ఇంకా 700 కూడా అమ్ముకోవచ్చు అండి. ఇంతనే లేదు, క్వాలిటీ పర్పస్ ఉంది కాబట్టి మనం హోల్సేల్గా నేను ఇక్కడ తీసింది ఇక్కడ ఇస్తున్నాను. మార్కెటింగ్ అంటే నేను బయట తిరగలేను, నేను సొంతంగానే ఇదంతా నేను చేసుకొని ఇదవుతున్నాను. ఈ పరిశ్రమలో రన్నింగ్ చేసే వాళ్ళకి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్లో చర్యలు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత కష్టపడి పని చేయాలంటే చదువుకున్న వాళ్ళు మరి ఇంత కష్టపడి పని చేయరు కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి వెసులుబాటు ఏదన్నా అవకాశం ఉంటే వెసులుబాటు వాళ్ళకి ప్రోత్సాహంగా ఏదన్నా లోన్లు ఇచ్చో ఇంకా ఇస్తే ఇంకా పెంచుతాం కదా, ఇంకా 10 మంది పెరుగుతారు కదా. కొంచెం ఇటువంటి చూసన్నా మీరు కొంచెం స్పందిస్తే మంచిదనేది నా ఉద్దేశం సార్. ఇది వచ్చి ఇప్పుడు 100 బాక్సులు పెట్టుకున్నాను సార్, సుమారుగా ఉదాహరణ చెప్తున్నాను. నెలకి 40 నుంచి 50 వేలు సంపాదించుకోవచ్చు సార్. అది సంవత్సరంకి మనం ఎట్లేదన్నా ఇంకా 6 లక్షలు 7 లక్షలు సంపాదించుకునే వెసులుబాటు దీంట్లో ఉంటుంది. ఆదాయం కంపల్సరీగా ₹50,000 ఆదాయం ఉంటుందండి. అసలు నాకు తెలిసి ఉద్యోగ పర్పస్గా చేసే కంటే కూడా కొంత యువతకి ఇటువంటి శిక్షణలు కానీ వీటి మీద అవగాహన కానీ కల్పిస్తే తీసేవాళ్ళు కావాలి, తినేవాళ్ళు ఉన్నారు. తీసేవాళ్ళు లేక కొంత మనం అన్నీ ఏదో ప్రోడక్ట్ తయారీ మీద బేసిక్ అయిపోతున్నాం. కాబట్టి తీసేవాళ్ళు యువత కూడా ముందుకు వచ్చి ఇటువంటి ఎంచుకుంటే వాళ్ళకి సపోర్ట్గా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రాక్టికల్గా మేము రెడీగా ఉన్నాం. కానీ యువత ఇది ఎంచుకోవట్లేదు. అంటే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం చేసేస్తే ఒక 20,000 30,000 వచ్చేస్తాయి అనే భావనలతో ఉన్నారు. కానీ ఇటువంటి ఎంచుకుంటే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందనేది నా అనుభవం చెప్తున్నాను. ఈ 18 సంవత్సరాల అనుభవం కూడా చెప్తున్నాను. యువత, చదువుకున్న యువత చాలా చేయగలరు. నేను చదువులేని వ్యక్తిని నేను ఎంత చేయగలుగుతున్నానంటే చదువుకున్న యువత ఇటువంటి ఎంచుకుంటే వాళ్ళకి మార్గదర్శనంగా చాలా 10 మందికి ఉపయోగపడతారు. మంచి క్వాలిటీ తేనె తీస్తారు, ప్రకృతిని కాపాడి పెంచగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేది నా ఉద్దేశం అండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మటి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.